బాలాపూర్లో పూజా కార్యక్రమాలు పూర్తయిపోయాయి. మరి కాసేపట్లో ఊరేగింపు మొదలు కాబోతోంది. ఊరేగింపులోనే లడ్డూ వేలం కూడా వేస్తారు. 30 ఏళ్లు పూర్తి చేసుకుంది బాలాపూర్ లడ్డూ వేలం ఈ సంవత్సరంతో. లడ్డూ వేలం పాటలో ఈసారి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు. పోటీదారులు ముందుగా డబ్బు డిపాజిట్ చేయాలని షరతు విధించారు. గ్రామస్తుల నుంచి వేలం పాటకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఏడాది లడ్డు 30 లక్షలు పలుకుతుందని అంచనా. గత ఏడాది 27 లక్షలు పలికింది బాలాపూర్ లడ్డు. మరింత సమాచారం బాలాపూర్ నుంచి మా కొలీగ్ ప్రత్యూష అందిస్తారు. ప్రత్యూష, పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఊరేగింపు స్టార్ట్ అయిందా? ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకు వేలం పాట మొదలవుతుంది? అండ్ ఈసారి కొత్త నిబంధన పెట్టారు, డబ్బు ముందు చెల్లించాలి. లాస్ట్ టైం 27 లక్షలకు ఆ లడ్డు వేలం పాటలు దక్కించుకున్నారు కదా. సో ఇప్పుడు 27 లక్షలు ఎంతమంది పాడాలనుకుంటే అంతమంది ఆ డబ్బు డిపాజిట్ చేసిన తర్వాతే వేలం పాటలో పాల్గొనడానికి అర్హులని ఒక కొత్త నిబంధన. మరి దీనిపై స్థానికులు ఏమంటున్నారు? వేలం పాటలో పాల్గొనే ఔత్సాహికులు ఏమంటున్నారు? సో సంధ్య, ధూమ్ ధామ్ గా ఉంది బాలాపూర్ లో. ఎటు చూసినా కూడా మనం చూడొచ్చు వినాయకుడి విగ్రహాన్ని ఇప్పుడే మండపం నుంచి భారీ క్రేన్ సహాయంతో ట్రక్ పైన తీసుకొచ్చారు. తర్వాత ఒక పెద్ద భారీ గజమాలను కూడా ఆయనకి వేసిన తర్వాత ప్రస్తుతం గ్రామ ఊరేగింపు జరగబోతోంది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత వినాయకుడు ప్రతి ఇంటికి వెళ్ళి గుడ్ బై చెప్తున్నట్లుగా ఇప్పుడు ఒక ఘట్టం జరగబోతోంది. చూడొచ్చు, చాలా కోలాహల వాతావరణం కనిపిస్తోంది బాలాపూర్ లో. ఒక పక్క డప్పుల నృత్యాలు, తీన్మార్ డాన్సులు, అలాగే ఈ గ్రామస్తులంతా కూడా చివరి రోజు కావడంతో అందరూ ఇక్కడికి చేరుకున్నారు. చాలా గ్రాండ్ గా అయితే ఈ రోజు ఈ కార్యక్రమం ముగియబోతోంది. మరి కాసేపట్లోనే ఆక్షన్ కూడా స్టార్ట్ కాబోతోంది. సో ఈ ఆక్షన్ కి అయితే మనకు తెలిసిందే కదా, బాలాపూర్ గణేశుడి లడ్డూని దక్కించుకోవడానికి కొన్ని ఏళ్లుగా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈసారైనా మాకు అదృష్టం దక్కుతుందా, ఈసారైనా బాలాపూర్ గణేశుడి లడ్డూని మేము ఇంటికి తీసుకువెళ్తామా అని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్, నిజంగానే మీరు చెప్పినట్లు కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. గతంలో ఆక్షన్ లో గెలుచుకున్న తర్వాత డబ్బులు ఇచ్చేవారు, బట్ ఈసారి ముందే ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందే డబ్బుని డిపాజిట్ చేస్తూ ఉన్నారు. సో అలా కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న వాళ్ళు చాలా మంది ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎంత వరకు వెళ్ళినా పర్వాలేదు, మేము బాలాపూర్ గణేశుడి లడ్డు తీసుకునే ఇంటికి వెళ్తామని చాలా దృఢ నిశ్చయంతో చాలా మంది కనిపిస్తున్నారు. రైట్ నో మనతో పాటు మేయర్ పారిజాతం ఉన్నారు. చాలా ఏళ్లుగా బాలాపూర్ గణేశుడి లడ్డు వేలం గురించి మనం చూసిన ప్రతిసారి పారిజాతం గారు కూడా మనకి బాగా ఫేమస్ బాలాపూర్ లడ్డూతో పాటు ఆవిడ కూడా. సో మేడం, బాగున్నారా? చాలా బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? కొన్ని ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాం, కొన్ని ఏళ్లుగా బాలాపూర్ లడ్డు ఇక్కడ మేము రిపోర్టింగ్ వస్తూనే ఉంటాం. కానీ ఒకప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ఎంత మారిపోయింది ఇక్కడ పరిస్థితులు కావచ్చు, మీ అరేంజ్మెంట్స్ కావచ్చు. సో లాస్ట్ రోజు చాలా ధూమ్ ధామ్ గా ఉంది, మీ వాళ్ళందరూ చాలా బాగా తయారై వచ్చారు. ఏంటి, ఎలా జరిగిపోతుంది రోజు? చాలా హ్యాపీగా ఉందండి, చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క గ్రామం విశిష్టత ప్రపంచంలో రికార్డు స్థాయిలో ఉంది కాబట్టి ఈ గ్రామానికి కోడలైనందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి మీరు కూడా చూస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి మనం కలిసి పనిచేస్తున్నాం ఇక్కడ. ఆ భగవంతునికి సేవ చేసుకునే అదృష్టం నాకు దక్కిందని హ్యాపీగా ఫీల్ అవుతా. భగవంతుని కార్యక్రమాల్లో ఏ ఇబ్బందులున్నా ఏదున్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విలేజ్ కోసం, మన గణేశుని కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈసారి గౌరవ సీఎం గారు డైరెక్ట్ యనమల రేవంత్ రెడ్డి అన్న గారు మన కమిటీని మమ్మల్ని పిలిచి మరీ చెప్పారు, ఈ గణేష్ ఉత్సవాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. ఏ ఇబ్బందులున్నా ఏదున్నా ఆర్థికంగా కానీ రోడ్లు డెవలప్ చేయడం కానీ వీటన్నింటిని కూడా చేయమని చెప్పారు. కాబట్టి రోడ్ వైండింగ్ కూడా మీరు వస్తుంటే చూసారు కదా, చాలా చేంజ్ అయింది. ఇక్కడ రోడ్డు కానివ్వండి, సిటీ సరౌండింగ్స్ చెరువుల దగ్గర కూడా ప్రత్యేకంగా మిషనరీ ఎక్కువ పెట్టేది. నిజంగా మీ గ్రామాన్ని, గ్రామస్తులను చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందంటే, అంటే ఏదో లగ్జరీగా చూపించుకోవడానికి లేకపోతే గొప్పలు చెప్పుకోవడానికి ఇక్కడ జరగదు లడ్డు ఆక్షన్ అనేది. ఈ గ్రామానికి అవసరమైన ఎన్నో కార్యక్రమాలు ఈ గణేశుడి ఆక్షన్ ద్వారా వచ్చిన దాంతో చేశారు. సో మీరు ఎలా ఉందండి ఈసారి, ఎలా అనిపించింది? ఈసారి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఆక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే బాలాపూరు గణేష్ ఉత్సవ సమితి అంటేనే ఒక సంస్కృతి సాంప్రదాయానికి, ఒక దేశభక్తికి, దైవభక్తికి ఒక సాంప్రదాయం అని చెప్పి అనేది ఒక నాందిగా నిలబడ్డది. అదే కాకుండా బాలాపూర్ లడ్డు అంటేనే ఈనాడు ప్రపంచంలో లడ్డు వేలం వేయొచ్చని ఒక రోల్ మోడల్గా బాలాపూర్ గ్రామం మార్గదర్శనంగా అయింది. అదే కాకుండా 450 రూపాయలు మొదలుకున్నట్టు లడ్డు ఈయన లక్షలాది రూపాయలుగా పోతూ ఉందంటే అది భగవంతుని యొక్క మహిమ, భగవంతుని యొక్క ఆశీస్సులతోనే అవుతా ఉంది. లడ్డు ఆక్షన్ స్టార్ట్ అయ్యి 30 ఏళ్ళు అయింది కదా. సో ఈసారి 30 లక్షలు కొడుతుంది అనుకుంటున్నారా బాలాపూర్ లడ్డు?
మేమైతే ఆ విధంగా వెళ్తుందని అంచనాగా ఉన్నాం. ఎందుకంటే మొన్న 23లో చూశారు 27 లక్షల దాకా వెళ్ళింది. కానీ రేపు 30 పోవచ్చు, 30 పైన కూడా పోవచ్చు. ఎందుకంటే దాన్ని మనం ఎస్టిమేట్ చేసేది మన చేతిలో లేదు అది. సో ఇప్పుడు లడ్డు 100%గా అనాదిగా మళ్ళీ 30 సంవత్సరాల్లో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉందో తప్పకుండా 30 లక్షల పైన పోతుందని చెప్పి విశ్వాసాన్ని భక్తాగ్రేసర్లు ఉత్సాహంతో అంచనా వేస్తా ఉంది. రైట్, ఇక్కడ చాలా మంది పోలీస్ అధికారులు కూడా వచ్చారు. ఎందుకంటే బాలాపూర్ గణేశుడి లడ్డు ఆక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం డీసీపీ సునీతారెడ్డి గారు కూడా ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. సో చాలా ధూమ్ధామ్ గా చాలా గ్రాండ్ గా జరుగుతోంది. మీ తరపు నుంచి కూడా చాలా మంది పోలీస్ ఫోర్స్ కనిపిస్తూ ఉన్నారు. సో ఎంతమందిని ఇక్కడ మీరు అరేంజ్ చేశారు, ఎలా జరగబోతోందంట? అంటే ఈ రోజు ఫైనల్ డే కాబట్టి ఆల్మోస్ట్ 350 మెంబర్స్ తోటి నాట్ ఓన్లీ లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు, తర్వాత స్పెషల్ పార్టీస్ ఏఆర్ సైడ్ నుంచి ఉన్నారు, బీటీ టీమ్స్ ఉన్నాయి, యాక్సెస్ కంట్రోల్ టీమ్స్ ఉన్నాయి, క్రైమ్ టీమ్స్ ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా 350 మెంబర్స్ తోటి ఏదైతే ఊరేగింపు ఉత్సవం ఉందో, లడ్డు ఆక్షన్ టీమ్ ఏదైతే ఉందో అండ్ ప్రొసెషన్ టీమ్ ఏదైతే ఉందో మొత్తం సపరేట్గా సెక్టార్స్ వేసుకొని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని ఇయర్స్గా మేము చూస్తున్నాం కదా, ఈవెన్ పోలీసుల అరేంజ్మెంట్స్ విషయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే కొంచెం ఇక్కడ స్పేషియస్గా అరేంజ్ చేశారు, ప్లేసెస్ అరేంజ్ చేశారు, ఎక్కడెక్కడ ఏది అరేంజ్ చేయాలి. గతంలో ఆక్షన్ రోడ్డు మధ్యలో కొంచెం ఇరుకు రోడ్లో జరిగేది, ఈసారి కొంచెం మార్చారా ఏమైనా అరేంజ్మెంట్స్? లేదు, అది యాక్చువల్గా ఎప్పటి నుంచో వస్తుంది ట్రెడిషనల్గా. సో వాళ్ళు అదే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆక్షన్ ప్లేస్ అనేది మారలేదు. కాకపోతే మీరు అన్నట్లు యాక్చువల్గా ఇక్కడ కొంచెం స్పేషియస్గా ఎన్వైర్న్మెంట్ చేయడము, ర్యామ్స్ అరేంజ్ చేయడము, ఆర్గనైజర్స్ ఇంట్రెస్ట్ తీసుకోవడము, తర్వాత ముందుగానే ఆర్గనైజర్స్ వచ్చి మా సిపి సుధీర్ బాబు సార్కి వాళ్ళు పోలీస్ ఫోర్స్ ఎక్కువ కావాలని చెప్పడంతో మా సిపి సార్ కూడా దానికి కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టేసి ఫోర్స్ని పెంచడం అనేది జరిగింది. మ్యామ్, అంటే పోలీసులుగా కాకుండా మీరు కూడా మామూలు మనుషులుగా మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇయర్ ఎంత ఆక్షన్లో ఎంతకు వెళ్తుంది తెలుసుకోవాలని ఆసక్తి మీకు కూడా ఉంటుందా? ఆక్షన్ అనేది ఇక్కడ కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ ఆక్షన్ కాకుండా గణేష్ ఉత్సవాలు ఇట్లాంటి ఏ ఉత్సవాలు వచ్చినప్పటికీ కూడా, మిలాదున్నబి కానీ మిగతా ఏ ఉత్సవాలు వచ్చినప్పుడు కూడా మాకు ఇంకా పండగలంటే పబ్లిక్ తోటే ఉంటుంది కాబట్టి మేము కూడా వాళ్ళతోటి మమేకమైపోయి మేము కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో అది అన్ని అరేంజ్మెంట్స్ చేశారు, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా వైభవంగా ఈ 9 రోజుల పాటు పూజలు ఎంత గ్రాండ్గా చేశారో అంతే గ్రాండ్గా వినాయకుడికి వేడుకలు కూడా పలకబోతున్నారు. మనం చూడొచ్చు డప్పు నృత్యాలతో, టపాసులు కాల్చుతూ ఊరంతా కూడా డాన్సులు చేస్తూ చాలా అందంగా ప్రస్తుతం బాలాపూర్ గణేశుడి ఊరేగింపు అయితే మొదలైంది. ఆయన చేతిలో లడ్డూను కూడా అరేంజ్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరీ కాసేపట్లోనే లడ్డు ఆక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి గ్రామ ప్రదక్షిణ పూర్తయిపోతే ఇమీడియట్ గా లడ్డు ఆక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈసారి 30 మంది వరకు లడ్డు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సంధ్య, ఓవర్ టు యు. రైట్ ప్రత్యూష, అది బాలాపూర్ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము. ఎస్, మనకు కనిపిస్తోంది కదా టీవీ స్క్రీన్ పైన. అదే లడ్డు మరి కాసేపట్లోనే వేలం పాట నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. బాలాపూర్ మహాగణపతి చేతిలో ఉన్న ఆ లడ్డూని మనం చూస్తున్నాము. ఆ లడ్డూని లిఫ్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత భారీ క్రేన్ సహాయంతో వాహనంపైకి ఎక్కించారు బాలాపూర్ వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూని కూడా మనం చూడొచ్చు. ఆ లడ్డూనే మరి కాసేపట్లో 30 లక్షలకు దక్కించుకుంటారని అంచనా. లాస్ట్ ఇయర్ అయితే 27 లక్షలు దాకా పలికింది బాలాపూర్ లడ్డు. ఈసారి 30 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అండ్ ఈసారి చాలా ప్రత్యేకతలు కూడా కనిపిస్తున్నాయి బాలాపూర్ వినాయకుడి దగ్గర. ఎందుకంటే లడ్డు వేలం పాట స్టార్ట్ అయ్యి ఇవాళకి 30 సంవత్సరాలు. 1994లో మొదటిసారి ఈ లడ్డు వేలం పాట స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం అలా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది లడ్డు వేలంపాట ప్రక్రియ అనేది. ఎక్కడ ఎన్ని వినాయకుడి విగ్రహాలు ఉన్నా కూడా బాలాపూర్ వినాయకుడి లడ్డు అంటే మాత్రం ఎప్పటికీ కూడా ప్రత్యేకమే. అది అట్లా ఆ ట్రెడిషన్ కొనసాగుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం అక్కడున్న ఆ క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. దానికి నిదర్శనమే ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఆ నెంబర్ అనే చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ 27 లక్షలు పలికింది ఒక్క లడ్డు అంటే ఊహించుకోవచ్చు. ఎంత మంది ఆ లడ్డూని దక్కించుకోవడం కోసం ఆరాట పడుతున్నారు. ఎంత ఎక్కువ పెట్టైనా సరే ఆ లడ్డూని దక్కించుకోవాలని చూస్తున్నారు మనం చూడొచ్చు. అండ్ చాలా మందికి బాలాపూర్ లడ్డు అంటే కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది. బాలాపూర్ లడ్డూను తీసుకుంటే లాస్ట్ ఇయర్ కానీ అంత ముందు ఇయర్ కానీ మనము కొన్న వాళ్ళ బైట్స్ కూడా మనం TV9లో చూసాము. వాళ్ళకి చాలా మంచి జరిగిందని, చాలా రకాలుగా కలిసి వచ్చిందని ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకా ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈసారి ఎంత పెట్టైనా సరే దక్కించుకోవాలని దాదాపు 30 మంది పేర్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ ఈసారి కొత్త నిబంధన, పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 27 లక్షలు డిపాజిట్ చేసిన తర్వాతే వేలం పాటలో పాల్గొనాలి.